ఉంటున్నాడా ఈ కుటుంబ కలహాలతోటి కలహం చెందిండా అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏమైంది కేసీఆర్ గారి స్టెప్ ఎలా ఉండబోతుందని ఎదురు చూసి ఏడాదిన్నరకు వచ్చింది ఇక మనం ఎదురు చూడాల్సిన పని లేదు ఆ పులి బయటకు రాదని నేను ఎప్పుడో చెప్పినా అనుకున్నట్టుగానే బయటకు వచ్చే పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే సొంత కుటుంబంలో కలలు కానీ ఇటుక పేర్చి 25 ఏళ్ళు నిలబెట్టుకున్నటువంటి పార్టీ ఇచ్చుకపోతుంటే బయటకు రాని స్పందించని కేసీఆర్ ఇక ప్రజల కోసం వచ్చి మాట్లాడతాడని అనుకోవడం మాత్రం కళ్ళనే ఇక మర్చిపోయి తెలంగాణ సమాజమా కేసీఆర్ ఒక చరిత్ర మాత్రమే ఇక భవిష్యత్తు లేదు ఇక ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు స్మరించుకుందాం తప్పితే ఇంకా కేసీఆర్ ముందుకు వచ్చి మన కోసం కొట్లాడే పరిస్థితి లేదు ఆ సిచ్యువేషన్ కనబడట్లేదు ఇక పాత వీడియోలు పాత రీల్స్ గవ్వే స్క్రోల్ చేసుకోవడం ట్రోల్ చేసుకోవడం తప్పితే కొత్తగా ఏం లేదు కవితకు దొరకని అపాయింట్మెంట్ తండ్రికి లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది సోదరి తీరుపై కేటీఆర్ స్వీట్ వార్నింగ్ బీఆర్ఎస్లో రేవంత్ కోవట్లు అన్ని పార్టీల్లోనూ సీఎంకు కోవట్లున్నారు నైతికత నిజాయితీ ఉంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ ఇట్లా కవిత లేఖ రాసింది అని చెప్పేసి ఒక రోజంతా హోరెత్తించారు కవిత అమెరికా నుంచి వచ్చింది వచ్చే లోపల ఇది కవిత రాయలేదు కవిత సంతకం ఇట్లుంటుంది ఇది గిట్లుంటుంది ఇది ఎవడో కావాలని చెప్తున్నాను ఫస్ట్ జరిసి పూతర కొట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత కవిత వచ్చి ఇది నేనే రాసినానికి కన్ఫర్మ్ చేయడంతో కేటీఆర్ దీని మీద చర్చ జరగకుండా పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఏదో ఇక తిట్ల ప్రసంగం అయితే అందుకున్నాడు సో ఏదో ఇష్యూ డైవర్ట్ అవుతాని లేదు కవిత బీఆర్ఎస్ లేక ఈ అంశాలే హైలైట్ పాయింట్గా ఉన్నాయి మీరు రేవంత్ రెడ్డిని తిట్టడం అనేది కామన్ పాయింట్ సో అది ట్రెండింగ్ టాపిక్ కాదు మా అందరికీ ఏ ఛానల్ కూడా ట్రెండింగ్ టాపిక్ కాదు ఖచ్చితంగా కవిత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు ట్రెండింగ్ పాయింట్ మీ పార్టీ విచ్ఛిన్నమవుతుంది అనేదే ట్రెండింగ్ పాయింట్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా పోరు జరుగుతుంది అనేదే ట్రెండింగ్ పాయింట్ అసలు ఏం జరుగుతుంది అనేదే క్వశ్చన్ మార్క్ సో దాని మీద చర్చ జరుగుతుంది ఇక కేటీఆర్ ఏదో ఆయన ప్రయత్నం అయినా చేసిండు కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనబడతలేదు సో మొత్తంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అంటే అవినీతి చేస్తున్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం ఫెయిల్ అయ్యి అధికారం కోల్పోయి ఇప్పుడు కుటుంబాన్ని కంట్రోల్ చేయడంలో కూడా ఫెయిల్ అయ్యిండు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు ఇక ఇంకొక అంశం ఇది ఇంకొక వేరే అంశానికి పోదాం ఇది చంద్రశేఖరరావు యొక్క ప్రవర్తన ఆయన తీరు బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్నటువంటి తీరు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక కవితక్క గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఇప్పుడు కవితక్కనే కదా కంటెంట్ ఇస్తుంది మరో షర్మిలక్క కాబోతుందా అని చెప్పేసి పెద్ద చర్చ అయితే నడుస్తుంది